జై శ్రీరామ్ ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ లో అసలు హిందువుల పరిస్థితి చూస్తుంటేనైతే ఎంత దారుణంగా ఉంది. అసలు ఏం చెయ్యలేకపోతున్నాం అని ఒక నిస్సహాయతతో ఇంత ఘోరంగా అసలు అప్సెట్ అవుతుంది. ఈ విజువల్ చూసిన కాంచి టెంపుల్స్, ఆడవాళ్ళని రేప్ చేయడాలు, ఇల్లు తగలబెట్టడాలు మనకు చూపించేటి చాలా కొన్ని. అక్కడ ఎన్ని వేలలో లక్షలో జరుగుతున్నాయో. అసలు హిందువులు ఏం పాపం చేశారు? 800 సంవత్సరాలు అటు పాలించిర్రు, అట్లా చంపిర్రు హిందువుల్ని. ఈ బ్రిటిష్ వాళ్ళు అదే పని చేసిర్రు. వాళ్ళ పార్టీషన్లను అయితే లక్షల మంది చంపిర్రు. అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ లో అదే జరుగుతుంది, బంగ్లాదేశ్ లో అదే జరుగుతుంది. 23% ఉన్నాళ్ళు 7% కి వచ్చిర్రు. హిందువులకు బతకడానికి హక్కు లేదా ఆరా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇన్ని జరుగుతున్నా అరే మాకేం జరగట్లేదనే ముత్తు నిద్రలు ఉన్న హిందూసే చాలా మంది ఉన్నారు. ఇంకా కొందరు అయితే మన దేశానికి కూడా అదే పరిస్థితి రావాలని కాంగ్రెస్ లీడర్లు అంటారు. కొందరు సల్మాన్ ఖుర్షిదో ఎవడో వాడు అంటాడు, మోదీకి కూడా అదే గతి పడుతుందట. అంటే వాడు ఇండైరెక్ట్ హిందువులకే చెప్తుండు, ఇక్కడ వాళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ట్రై చేశారు కదా, షాహిన్ బాగ్ ప్రొటెస్ట్ అని, సిఏ అప్పుడు ఎన్ని దారుణంగా ఎంత మందిని చంపారు. ఫార్మర్ ప్రొటెస్ట్ అని సిమిలర్ ఇన్సిడెంట్ ట్రై చేస్తున్నారు ఇండియాలో కూడా. దయచేసి దీనికి ఒక్కటే సొల్యూషన్, హిందువులంతా వేకప్, యునైట్ గా ఉండండి. ఏం అవసరం లేదు, మీరు హిందువులను గుర్తించి హిందువులకు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల దేశాలల్లా, ఎప్పుడు నువ్వు నీ ఇల్లు, నీ ఫ్యామిలీ, నీ బిడ్డలు, ఈ డబ్బు సంపాదన మీద పడి హిందువులు అయితే అన్ని మర్చిపోతుర్రు. డబ్బు ఉంటే చాలు నాకు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఎంత డబ్బు ఉంటేంది, వాడు ఎంత పెద్ద జాబ్ చేస్తేంది, ఒక్కొక్కరిని సజీవ దహనాలు చేస్తురట, ఆడపిల్లలు రేప్ చేస్తురట. మనం ఏం చేయలేకపోతున్నాం, అది వేరే కంట్రీ, అసలు ఏం చేయరా లేని సిచ్యువేషన్ కూడా. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్ ఫ్రెండ్స్.